రాజధాని కోసం 3,500 ఎకరాల భూమిని ఇచ్చేందుకు రైతులు ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారన్న మంత్రి రావెల కిషోర్ బాబు వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. భారీ ల్యాండ్ బ్యాంక్ ఉన్న టీడీపీ ఎంపీ మురళీమోహన్ హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్లో భూమి కోల్పోయినప్పుడు ఎందుకు సుప్రీంకోర్టుకు వెళ్లారని పవన్ ప్రశ్నించారు. ధనికుడైన మురళీమోహన్కే అంత బాధ ఉంటే కొద్దిపాటి భూమిని నమ్ముకుని బ్రతుకుతున్న రైతుల బాధ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలని అన్నారు. మొన్న ఈ మధ్యన మంత్రి రావెల కిషోర్ బాబు గారు మాట్లాడుతున్నారు. మొత్తం పోయింది ఉన్నది 3,000 ఎకరాలే కదా, 3,500 ఎకరాలకి ఎందుకింత రాద్ధాంతం అని అడిగారు ఆయన. మరి 3,500 ఎకరాలకి ఇంత రాద్ధాంతం అన్నప్పుడు మరి తెలుగుదేశం ఎంపీ మురళీమోహన్ గారు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్లో ఆయనకి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఔటర్ రింగ్ రోడ్ చేస్తున్నప్పుడు భూమి కోల్పోయినప్పుడు మరి ఆయనకి ఎందుకు ఇంత ఆవేదన వచ్చింది? ఆయన ఎందుకు కోర్టుకి వెళ్ళారు? సుప్రీంకోర్టు దాకా ఎందుకు వెళ్ళారు? ఆయనకి ఎంత ఆస్తుందో నాకు తెలియదు, ఖచ్చితంగా చాలా ఆస్తుందని నేను అనుకుంటున్నాను. అట్లీస్ట్ నాకు అంతవరకు అర్థమైంది. ఖచ్చితంగా ఆయనకి ల్యాండ్ బ్యాంక్ ఉంది. ఆయన భూమి కోల్పోయినప్పుడు ఒక తెలుగుదేశం పార్టీ ఎంపీ మురళీమోహన్ గారికి ఔటర్ రింగ్ రోడ్లో భూమి కోల్పోయినప్పుడు ఆయనకే అంత బాధ ఉంటే సెంటు భూమి, అరెకరం భూమి, కాయగూరలు పండించే రైతులకి ఏం మాట్లాడతారని అంటాం, అది నాకు చాలా అవివేకంగా అనిపించింది.